హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిత్విక తెలుగమ్మ షార్ట్స్ అండ్ వీడియోస్. అందరికీ ముందుగా వెరీ గుడ్ మార్నింగ్. మన డైలీ లాగానే ఈరోజు విధంగా వీడియో అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి. డే మొత్తం పిల్లలతో అవుతలేదు కరెక్ట్గా వీడియో తీద్దామంటే, అంటే నాకు చూసిన కాడికి నేను వీడియో తీసి మీ ముందు తీసుకొస్తున్నా. నా వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. డే వ్లాగ్ ఓకేనా. మార్నింగ్ ఇక్కడ వచ్చేసి అన్నం అవుతుంది. ఇక్కడ పప్పు కోసం చింతకాయలు, ఇక్కడ ఆనంకాయ సాంబార్ కోసం, అంటే సాంబార్లో చింతకాయలు అవుతామని ఆనంకాయ కోసేసుకున్న. పప్పు ఉడికింది, పప్పుని రుబ్బాలి. మా ఇంట్లో అయితే ఈరోజు ఆనంకాయతో సాంబార్ లాగా చేద్దామని అనుకుంటున్నా. అన్నం రొట్టె మా ఇంట్లో స్పెషల్. మనం డైలీ ఇదే అసలు ఇంకేం ఉంటాయి, ఇవే ఉంటాయి కాబట్టి రొట్టె అన్నం పప్పు మా ఇంట్లో. చాయ్ అయితే అందరం ఇక్కడ వచ్చేసి నేను పప్పు ఉడికింది కదా రుబ్బుతున్నా. పచ్చిమిరపకాయల పేస్ట్ మిక్సీ కట్టేసిన, పప్పు బాగా అవుతుందని. ఇంకా పప్పు రుబ్బేసుకోవాలి. మా చిన్నోడు రైస్ మన డాడీ ఎత్తుకుంటూ తొందరగా వంట వేసుకుంటే పిల్లలకి నేను చూసుకోవాలి కదా, బయట వేరే పని ఉంటుంది అట్లా అని. ఇక్కడ పప్పు పోసి పెట్టడానికి ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నం అయిపోయింది. అన్నం అయిన తర్వాత చింతకాయ విధంగా పిసికి వేసేసిన పప్పులో. ఇక్కడ ఆల్మోస్ట్ పోసడం అయిపోయింది. ఆనంకాయ వేసుకొని అది ఉడికిన తర్వాత పప్పు వేయడం. ఇంకా చూడండి పప్పు మసులుతుంది. ఇక్కడ వచ్చేసి మా రిత్వికకు వీడియో తీస్తున్నట్టు ఆమెకు తెలియదు, చూద్దామని వీడియో తీస్తున్నా. ఆమె ఏదో ఫోన్ చూస్తుంది అనుకుంటా, ఆమె అంతకు ఆమె ఆడుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడనేమో మా చిన్నోడు ఆడుతుండు ఆమెను చూసుకుంటా. మార్నింగ్ ఇది మా రొటీన్ బ్లాగ్. దానికైతే వంట అయితే అయిపోయింది. మరి రిత్విక అయితే ఇక్కడ ఆడుకుంటుంది, చూపిస్తానండి. ఇక్కడ ఆడుకుంటుంది. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. మా పిల్లల కోసం కట్టెల పొయ్యి మీద నీళ్ళు పెట్టిన. అంటే వర్షం పడింది కదా, కట్టెలు కొంచెం అంటుకోవడం ఇబ్బంది అయింది. ఊపుతున్నా, అందుకోసం మంట పెట్టొచ్చిన మంట పోయింది, మళ్ళీ ఊపుతున్నా. అంటే మా ఇంటి ముందర బండలు ఉన్నాయి కాబట్టి కట్టెల పొయ్యి పెట్టడానికి లేదు. బ్యాక్ సైడ్ మా పిల్లలకు ఎప్పుడైనా సరే కట్టెల పొయ్యిన ఉన్న నీళ్ళే ఇద్దరికి స్నానం చేయిస్తా. ఇంకా చూడండి కట్టెలు అనుకోని చాలా ఇబ్బంది అవుతుంది స్నానాలకు. ఒకరికి కాయినవి ఆల్మోస్ట్. మా రిత్వికకు చేయించాలి ఫస్ట్, తర్వాత మా కన్నయ్య గారికి చేయించాలి. చూద్దాం ఎవరు చేస్తారో. ఇంటికి వెళ్ళి వచ్చేలోపు మా కన్నయ్య గారి లేచి వేస్తాను. ఫస్ట్ వీడికి స్నానం చేస్తా, తర్వాత మా రిత్వికకు చేయిస్తా. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. వీనికి ఆయిల్ వేసి స్నానానికి చాలా టైం పడుతుంది కదా, ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. స్నానం చేసినాక చూపిస్తా. చేసి అయితే మామూలుకి స్నానం అయిపోయింది. అదే సాంబ్రాన్ అంటారు కదా, అది వేయాలి. అది వేసిన తర్వాత మామూలు రెడీ చేసినందుకు మీకు చూపిస్తా. ఇక చూడండి వాడు స్నానం చేసినాక ఎంత యాక్టివ్గా ఉన్నాడో. స్నానం చేపిస్తే ఫుల్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు. అందుకని వన్ డే ఈరోజు చేపిస్తే రేపు చేపియని ఎల్లుండి చేయిస్తా, అట్లా యాక్టివ్గా ఉంటారని. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. మావని తయారు చేసినాక మీకు చూపిస్తా. మా కన్నయ్య గారికి అయితే స్నానం చేసిన మొత్తం వీడియోతోనే సరిపోతుంది, అసలు వీడియో తీయడమే అవుతలేదు. ఇది చూడండి, అంటే స్నానం చేపిన రోజు వీడియో తీయొచ్చు కదా అంటున్నారు కానీ
స్నానం చేయించడం రోజు ఎక్కువ పని ఉంటుంది, ఇంట్లో వర్క్ చేసుకొని నేను తినేలోపే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. అట్లనేసి వీడియోస్ రోజు పెట్టలేదు పోతున్నా. ఇప్పటి అయితే డైలీ పెడతా అని అనుకుంటున్నా, కానీ ఏమో తెలియదు ఎప్పటి వరకు పెడతానో. వీళ్ళు రెడీ అవుతాం, మరి ఇప్పుడు కింద స్నానం చేయించలే. వీళ్ళు రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తా. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. మావాడైతే బుట్టు పెట్టిన సతాయిస్తుండు. ఇది చూడండి, అయితే బొట్టు పెడదామంటే సతాయిస్తూ ఉండు. బొట్టు పెట్టుకోవాబే చూడండి, అంటే కాళ్ళకు అంతా పెట్టేసిన కానీ వేస్తూ పెడదామంటే సతాయిస్తుండు. మేమైతే అన్నీ మా చిన్నోనికి హిమాలయనే వాడతాము, వేరే అస్సలే వాడము. మా పాప కూడా ఇప్పటికీ హిమాలయ పౌడరే చేస్తా. ఇవి చాలా సేఫ్ అనుకుంటున్నా పిల్లలకైతే. సోపు మాత్రం టెడ్డీ బియర్ సోప్ వాడతాము. మా పాపకైతే టెడ్డీ బియర్ సోప్ పల్లె, మా చిన్నోనికి అయితే టెడ్డీ బియర్ సోపు బాగుంది. వాడు వైట్ అవుతాడు, అంటే కలర్ చేంజ్ అవుతుంది కొంచెం వైట్గా. అది టెడ్డీ బియర్ సోప్ వాడతాము, మీరే సోప్ వాడతాము కామెంట్ చేయండి. మీ పిల్లలు ఉంటారు వెళ్ళిన ఇంట్లో. వీనైతే పడుకోబెట్టాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. చూడండి, మా చిన్నని కోపనికి స్నానం చేసే లోపే 11 అవుతుంది. మళ్ళీ నేను స్నానం చేయాలి, మరి మా పాపకు స్నానం చేయించాలి. వీనికి స్నానం గంట పడుతుంది వీనికి స్నానానికి. చూడండి, బొట్టు అయితే ఎడతాను, వీటి లైవ్లో చూపిస్తాను. అదిగోండి అదిగోండి సతాయిస్తూ ఉంటాడు బొట్టు పెట్టుకుంటే. అసలు బొట్టు అంటేనే నచ్చదు వానికి. అదిగో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. ప్రస్తుతానికైతే మాది మరి ఇప్పుడు స్నానం అయింది, అంటే ఎగ్జాక్ట్ అవుతుంది. అంటే మా చిన్నది చూస్తూనే చూడండి, 1/2 అవర్ వండింది స్నానం చేసేంత వరకు. మరి రిత్విక స్నానం చేసేటప్పుడు లేచే ఉన్నాడు. వాడు స్నానం చేసేంత వరకు నేను స్నానం చేసాక వాడు వండుకుండు. నేను స్నానం చేసి ఇంట్లోకి వస్తున్నా లేదా వాళ్ళు లేచిండు. పిల్లలు ఉంటే ఇట్లనే ఉంటుంది ఇంట్లో. వాడు చూడాలి ఎట్లా ఆడుతుండో, వాడిని ఎత్తుకోవాలండి. చూడండి, ఇక్కడ బాసన్లు ఇంకా తోముకోవాలి. ఇక్కడ వచ్చేసి బట్టలు, ఇంకా బాసన్లు అయిపోయి బట్టలు అయిపోయి, నల్లు వస్తే మాత్రం బాసన్లు బట్టలు అయిపోతాయి. మా చిన్నోడు ఏడుస్తుండు, చూద్దామని ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉన్నాను. ప్రస్తుతానికైతే మాది మరి ఇప్పుడు స్నానం అయింది, అంటే ఎగ్జాక్ట్ అవుతుంది. అంటే మా చిన్నోడు చూస్తూనే చూడండి, 1/2 అవర్ వండింది స్నానం చేసేంత వరకు. మరి రిత్విక స్నానం చేసేటప్పుడు నేను లేచే ఉన్నాడు. వాడు స్నానం చేసేంత వరకు నేను స్నానం చేసాక వాడు వండుకుండు. నేను స్నానం చేసి ఇంట్లోకి వస్తున్నా లేదా వాళ్ళు లేచిండు. పిల్లలు ఉంటే ఇట్లనే ఉంటుంది ఇంట్లో. వాడు చూడాలి ఎట్లా ఆడుతుండో, వాడిని ఎత్తుకోవాలండి. చూడండి, ఇక్కడ బాసన్లు ఇంకా తోముకోవాలి. ఇక్కడ వచ్చేసి బట్టలు, ఇంకా బాసన్లు అయిపోయి బట్టలు అయిపోయి, నల్లు వస్తే మాత్రం బాసన్లు బట్టలు అయిపోతాయి. మా చిన్నోడు ఏడుస్తుండు, చూద్దామని ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, మరి రిత్విక మా చిన్నోడి కోసం ఉయ్యాల గారు దాంతో ఎట్లా ఆడుతుందో. అదిగోండి అదిగోండి అదిగో అదిగో అట్లా ఇట్లుంటుంది పిల్లలతో. నేను వాని కోసం కలిసి ఆమె పడుకోబెట్టాలని ఇట్లా ఆడుతుంది. పిల్లలు ఇంట్లో ఉంటే ఇట్లా ఉంటుంది, అసలు నవ్వలేక అన్నట్టుంది సిచ్యువేషన్. అదిగోండి అది వీడేమో ఇక్కడ ఏడుస్తూ ఉండు, నన్ను ఎత్తుకోని ఎత్తుకున్నాడు. బాగా అయింది. 24 అవర్స్ మనుషులతో ఉండడమే సరిపోయింది వీనికి, కింద ఆడడం ఏం లేదు. ఇప్పుడు వీడియో పెట్టగానే వీడియో నవ్వుతుండు. వీడియో అనగానే ఎందుకో స్మైల్ చేయడానికి నేర్చుకున్నాడు. ఇంట్లో పని అయిపోయే వరకు ఆల్మోస్ట్ 5 అయింది. చాయ్ పెట్టేసిన 5 తర్వాత చూడండి 50 మినిట్స్ తక్కువ 5 అవుతుంది. ఇట్లా ఉంటుంది పిల్లలు ఉంటే ఇంట్లో. ఇంతటితో ఈరోజు అయితే వీడియో ఇదే డే వ్లాగ్లో.
మా చిన్నోడు చూడండి ఇక్కడ ఇట్లా ఏడుస్తుండో. బాయ్. మరి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.